రెండు తెలుగు రాష్ట్రాల్లో బీసీవై పార్టీ అనేది బలంగా వెళ్తుంది. అది మీరు కూడా చూస్తున్నారు. తెలంగాణలో బీసీవై పార్టీ పాత్ర లేదని మీరు అనుకుంటున్నారు, ఏది ప్రతిపక్షాల రూపంలో ఉన్న కొంతమంది. బట్ మీడియాకి నేను ఒకటే చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని మొట్టమొదట ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి లేఖ రాసిన పార్టీ బీసీవై పార్టీ. మీరు ఇప్పటికీ తీయండి. ఈ ఉద్యమం మొన్న 3 నెలలు 4 నెలలు పంచాయతీ ఎలక్షన్ ముందు వచ్చింది. అంతకు 6 నెలల మునిపే బీసీవై పార్టీ మా అధినేత శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారికి 42% రిజర్వేషన్ ఇవ్వాలని లేఖ రాసిన పార్టీ బీసీవై పార్టీ. మా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఇంకోటి, 2 బీసీల యొక్క అభివృద్ధికి సంబంధించి మీరు మాట్లాడుతున్నారు కదా, బీసీల గురించి ఇక్కడ జరుగుతున్న దాడుల గురించి మాట్లాడిన ఏకైక వ్యక్తి బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ అన్న. అలాగే ఈ తెలంగాణకి జాతిపిత ఎవరో మీకు తెలుసు కదా అన్న, మీడియా మిత్రులన్నా. మీడియా మిత్రులకు ఎవరు తెలంగాణ జాతిపిత? నిన్న కాకమన్నా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఒక బీసీ పిట్ట ఎవరు? ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఆ రోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ని ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం 2 అవమానించాయి. మొన్న జాతిపిత అని చెప్పేసి మాట్లాడారుగా. మేము మా బీసీవై పార్టీ మొట్టమొదటిసారిగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టాలని చెప్పేసి సీఎం ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. ఎవరు తెలంగాణ మీద పోరాడుతున్నది? మేమా? ఇంకా ఏదైనా పార్టీ? బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ? బీసీవై పార్టీ కాదా? బీసీవై తెలంగాణ జాతిపితను అవమానించిన ఈ పార్టీ పొలిటికల్ పార్టీ. ఆ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ సమస్య మీద పోరాడుతున్న పార్టీ బీసీవై పార్టీ. ఇప్పటికీ బలంగా చెప్తున్నాం, బీసీల గురించి అభివృద్ధి గురించి కానీ బీసీల యొక్క సంక్షేమం గురించి కానీ ఆలోచించే పార్టీ బీసీవై పార్టీ తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక పార్టీ లేదని గర్వంగా చెప్తున్నాను. దానికోసం పోరాడుతున్న మా బీసీవై అధినేత ఈ రోజు బీసీ సింహగర్జన అనగానే నిన్న కాకమన్న మిర్యాలగూడ సభలో మొట్టమొదటిసారి ఏ రోజు కూడా బీసీని పట్టించుకోలేని ఈ కాంగ్రెస్ లో నాయి బ్రాహ్మణుల గురించి, పద్మశాలీల గురించి, తర్వాత మున్నూరు కాపుల గురించి, తర్వాత రజకుల గురించి మొట్టమొదటిసారి మాట్లాడడం జరిగింది మన మిర్యాలగూడ సభలో. మీడియా మిత్రులందరూ చూసుంటారు. దానికి మొట్టమొదటి కారణం బీసీవై పార్టీ. ఈ రోజు కళ్ళ గుర్తు చెప్తున్నా, బీసీల గురించి రేవనెత్తడానికి మొట్టమొదటి కారణం బీసీలకు ఒక వాయిస్ అయి అండై నిలబడ్డది మా రామచంద్రన్న. బీసీల యొక్క సంక్షేమానికి నిలబడ్డది మా బీసీవై పార్టీ. జై బీసీ, జై బీసీ, వదిలాలి వదిలాలి. 22వ తారీఖున జరిగే మరి జాతీయ బీసీ సింహ గర్జనను జయప్రదం చేయాలి, జయప్రదం చేయాలి, జయప్రదం చేయాలి. వాస్తవం మీరు అడిగిన క్వశ్చన్ కూడా బాగుంది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్ని బీసీ సంఘాలు మరి నిర్వీర్యం అయిపోయినాయి. ఇవాళ మొన్న జరిగిన ఎలక్షన్ లో మరి సర్పంచ్ ఎలక్షన్ లోనే మరి ప్రభుత్వం 42% జీవో తెచ్చి మేము ఇచ్చేస్తాం 42% మరి రిజర్వేషన్ అన్ని బీసీ కులాలకు ఇస్తామని మోసం చేస్తే ఎక్కడ పోయినాయి ఇవాళ ఈ బీసీ సంఘాలు అనేది నేను ప్రశ్నిస్తున్నా. అదే విధంగా ఇప్పుడు జరుగుతున్నాయి పురపాలక మరి అవి మరి ఎన్నికలు జరుగుతున్నాయి. మరి దీంట్లో కూడా 42% ఏది? ఎక్కడ కూడా ఒక్క బీసీ సంఘం కూడా ప్రశ్నించే దాఖలాలు లేదు. ఎక్కడ పోయినాయని ఇవాళ ప్రశ్నిస్తున్నాం. ఉదయించే సూర్యుని లాగా ఇవాళ ఒక కరేడు ఉద్యమం, ఒక విశాఖ ఉద్యమం, ఒక రాజాపేట ఉద్యమం, అదే విధంగా సూర్యుని రూపం మరి శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని తీసేయాలని వేలాది ఉద్యమాలు, వందలాది మరి కేసులతో బోడే రామచంద్ర యాదవ్ అన్న ఆంధ్ర నుండి తెలంగాణకు రాబోతున్నాడు. ఆయన ఉద్యమం మీరందరూ కూడా చూసిండ్రు. ఒక నీతివంతమైన ఉద్యమం, బీసీలకు మంచి చేయాలి, బీసీలను ఆదుకోవాలి, ఒక దమ్మున్న ఉద్యమం. కాబట్టి మేము ఖచ్చితంగా మరి రామచంద్ర యాదవ్ గారి ఆయన యొక్క మరి ఆయనను మేము తెలంగాణ కూడా ఖచ్చితంగా మేము ఆహ్వానిస్తాను. పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తాం. వాడవాడల ప్రతి విలేజ్ మేము టచ్ చేస్తాము. రాబోయే 2029 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో మా జాతీయ అధ్యక్షుడు బీసీవై జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణలో ఖచ్చితంగా మేము కొన్ని బీసీలకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఖచ్చితంగా మేము
ఎన్నికల్లో నిలబడి గెలుస్తామని ఈ సందర్భంగా మీకు హామీ ఇవాళ ఇవాళ ఏంటంటే ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మరి ఆంధ్రాలో ఎస్టాబ్లిష్ చేసి ఒక రెండు పెద్ద రాష్ట్రాలు కాబట్టి రెండు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడానికి మరి సమయం పడుతుంది కాబట్టి ఆ సమయం కారణంగానే మరి ఇవాళ 3 సంవత్సరాలు ముందుగానే తెలంగాణలో మరి బోడే రామచంద్ర యాదవ్ గారు జాతీయ అధ్యక్షుడు మరి తెలంగాణను ఖచ్చితంగా మరి రాజకీయంగా బీసీలను మరి ముందుకు తీసుకోవాలనే సదుద్దేశంతో బీసీలకు చట్టసభల్లో స్థానం లేదు, కొన్ని కులాలకు అసలు దిక్కే లేదు, ఇవాళ అసెంబ్లీలో స్థానమే లేదు. కాబట్టి ఆ ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాల కోసం మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం ఖచ్చితంగా ఇక్కడ కూడా ఉద్యమం చేస్తాడు. 33 జిల్లాల్లో 119 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా బీసీవై పార్టీ పోటీ చేస్తుంది. రామచంద్ర యాదవ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఆ రిజల్ట్ కూడా ఉంటది. ఇవాళ బీసీ కులాల ఐక్యత వస్తుంది. ఆంధ్రాలో వచ్చింది, తెలంగాణలో కూడా ఇవాళ వస్తుంది. ఏంటంటే మొన్న జరిగిన ఎన్నికల్లో ఇవాళ సర్పంచ్ ఎన్నికల్లో మరి బీసీ రిజర్వేషన్ 17% ఇచ్చిన 2178 సీట్లు మాత్రమే వచ్చినాయి. అదే జనరల్లో 2800 అంటే బీసీ కాన్సెప్ట్ వస్తుంది. కాబట్టి ఈ తరుణంలో మరి ఖచ్చితంగా బీసీవై పార్టీని విస్తృతంగా 33 జిల్లాల్లో తీసుకుపోవడానికి మరి రామచంద్ర యాదవ్ గారి నాయకత్వంలో మేము ముందుకు వస్తున్నాం పిఏసి సభ్యులుగా. ధన్యవాదాలు తెలుపుకుంటూ బీసీవై పార్టీ తరఫున ఈ నెల 22వ తారీఖున అమరావతిలోని మరి నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్ పూలే అంబేద్కర్ మరి స్ఫూర్తి బిఆర్ మండల్ యొక్క ప్రాంగణంలో పెద్ద ఎత్తున లక్షలాది మందితోటి మరి జాతీయ బీసీ మహాగర్జనను మరి మా జాతీయ అధ్యక్షుడు బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు మరి నిర్వహిస్తున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒక్కసారి పత్రికా విలేకరులందరూ కూడా రాసుకోవాలి. బీసీల మీద 2 రాష్ట్రాల్లో దాడులు జరుగుతున్నాయి, చంపేస్తున్నారు, కబ్జాలు చేస్తున్నారు, సాంఘిక బహిష్కరణలు చేస్తున్నారు. వీటన్నిటి కోసం మరి బోడే రామచంద్ర యాదవ్ అన్న ఒకటే బీసీ రక్షణ చట్టం తీసుకురావాలనేది మొదటి డిమాండ్. అదే విధంగా రెండోది మరి బీసీ కులాలకు మరి అమరావతిలో మరి ఎన్నో దాదాపు 30-40 వేల ఎకరాలు ఇవాళ మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తుంది రైతుల నుంచి. మరి బీసీలకు ఆత్మ గౌరవ భవనాల కోసం 1000 ఎకరాలు కేటాయించాలనేది మరి బోడే రామచంద్ర యాదవ్ గారి రెండవ డిమాండ్. అదే విధంగా బీసీ కార్పొరేషన్స్ ఇవాళ 2 రాష్ట్రాల్లో 2 లక్షల కోట్ల పైమాటే ఇవాళ బడ్జెట్, తెలంగాణ బడ్జెట్ కానీ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కానీ. అందుకోసమని బీసీల కులాలందరి కూడా ఏ కులానికి కులము బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మరి 50,000 కోట్లు కేటాయించాలనేది 3వ డిమాండ్. 4వది ఏంటంటే మరి స్థానిక సంస్థలో విద్యా ఉద్యోగాలు, అదే విధంగా మరి వాటితో పాటు రాజకీయంగా మరి బీసీలు ఎదగాలంటే రిజర్వేషన్ కంపల్సరీ కావాలి. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు విద్యా ఉద్యోగాల్లో అదే విధంగా రాజకీయంగా 44% రిజర్వేషన్ ఇవ్వాలనే తలంపుతోటే ఈ 4 ముఖ్యమైన డిమాండ్ తో పాటు మరి బీసీ కులాల అన్ని కులాల మరి వారి యొక్క దేవుళ్ళ మరి పూజా కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి లక్షలాదిగా తెలంగాణ ఆంధ్ర నుంచి మరి బీసీ సంఘ నాయకులు, బీసీ కులాల
యువకులు అదే విధంగా అన్ని పార్టీల బీసీ నాయకులు కూడా తరలి రావాలని మరి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ ఈ సమావేశంలో మా పిఎస్సి మెంబర్ మరి వివేక్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ పుట్టిన నేత ఎన్నో ఉద్యమాలు ఎక్కడ బడుగు బలహీన వర్గాలకు మరి ఎక్కడ ఇబ్బంది జరిగినా మరి ఆదుకునే నాయకుడు మరి కేసులను లెక్క చేయకుండా ఆయన మీద మరి కరేడు ఉద్యమం కావచ్చు, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేట్ పరం చేయొద్దనే ఉద్యమాన్ని కూడా అదే విధంగా శ్రీకృష్ణుని రూపంలో ఉన్న మరి ఎన్టీఆర్ విగ్రహాన్ని వెంటనే తీసేయాలని మరి ఇవన్నీ వందలాది ఉద్యమాలు చేసిన నేత మరి ఉదయించే సూర్యుడు బోడే రామచంద్ర యాదవ్ గారు. మరి ఆయనే అనుకున్నదే తడువుగా మరి బీసీలను 2 రాష్ట్రాల్లో ఏకం చేయాలనే లక్ష్యంతో మరి అమరావతిలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా మరి పూలే అంబేద్కర్ మరి మండల్ స్ఫూర్తి మరి ప్రాంగణంలో పెద్ద ఎత్తున లక్షలాది మందితోటి ఈ నెల 22న మరి జాతీయ బీసీ మహాగర్జనను నిర్వహిస్తుంటూ మరి లక్షలాదిగా తరలి రావాలని పేర్కొంటూ మా తెలంగాణ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మరి ముఖ్య నేత మరి మా వెంకటేశ్వర్లు యాదవ్ లాస్య ఇన్ఫోటెక్ గారిని వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అందరికీ మరొకసారి నమస్కారం. నా పేరు బోరుగడ్డి వెంకటేశ్వర్లు, భారత చైతన్య యువజన పార్టీ తెలంగాణ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్ని. సో ముఖ్యంగా ఈ బీసీ మహాగర్జన జాతీయ భారీ బహిరంగ సభ ఏర్పాటు ముఖ్య ఉద్దేశం గత దశాబ్దాలుగా బీసీలపై బహుజనులపై జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు దృష్టిలో పెట్టుకొని ఈ జాతీయ భారత చైతన్య యువజన పార్టీని స్టార్ట్ చేయడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేస్తూ బీసీ వాదాన్ని ఢిల్లీ లెవెల్లో తీసుకెళ్తూ అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. సో ఈ సందర్భంగా ఈ నెల 22వ తారీఖు ఫిబ్రవరి 22వ తారీఖున విజయవాడ గుంటూరు మధ్య హైవేలో ఉన్న నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా పూలే మండల్ అంబేద్కర్ కస్తూర్బా ప్రాంగణంలో 3 లక్షల జనాభాతో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని మనము సరిగ్గా ఉపయోగించుకొని అన్ని బీసీ కులాలు, బీసీ సంఘాలు, మేధావులు, విద్యార్థులు, మహిళలు, రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు అందరూ ఈ మంచి సదావకాశాన్ని ఉపయోగించుకొని భారీగా తరలి వచ్చి ఈ సభని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఫస్ట్ బీసీల మీద జరుగుతున్న అత్యాచారాలు, అక్రమాలు, దౌర్జన్యాలని అరికట్టడానికి మనకు ఒక రక్షణ చట్టం కావాలి, బీసీ రక్షణ చట్టం. మీరు చూస్తే దేశం మొత్తం బీసీల మీద జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు మీరు న్యూస్ పేపర్లో చూడొచ్చు. ప్రతి చోట చాలా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మనకు ఒక చట్టం అంటూ లేదు. ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా మనం వెనుకబడి ఉన్నాం. సో మన మీద చాలా అక్రమాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి కాబట్టి మనకు ఒక రక్షణ చట్టం అవసరం. అది ప్రధాన అంశం. దాని తర్వాత రాజధాని, ఇప్పుడు అమరావతిలో ఒక కొత్త రాజధాని రాబోతుంది. అదేవిధంగా హైదరాబాద్ లో ఊహా సిటీ, 4th సిటీ అని చెప్పి ఒక 30,000 ఎకరాలను కలెక్ట్ చేస్తా ఉన్నారు. సో అక్కడ ఇక్కడ బీసీలకి, బీసీ సంఘాలకి, బీసీ బిజినెస్ పర్సన్స్ కి ఒక 1000 నుంచి 2000 ఎకరాలు అలాట్ చేయాలనేది అన్న ఉద్దేశము. సో ఇది ఒక మనకు ప్రధానమైన డిమాండ్. మనం అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నాం కాబట్టి మనకు ఈ రాజధానిలో హైదరాబాద్ లో మనకి ఎటు అన్యాయం జరిగింది, అమరావతిలో 4th సిటీలో ఆ అన్యాయం జరగడానికి వీలు లేదు అనే ఉద్దేశంతో మన జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు మనకు సెకండ్ డిమాండ్ గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అందులో నిధులు కూడా అలాట్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాము. అన్ని కుల సంఘాలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి ముఖ్యంగా ఫోర్త్ డిమాండ్ వెరీ ఇంపార్టెంట్. అన్ని రంగాల్లో విద్య, ఉద్యోగము, రాజకీయము అన్ని రంగాల్లో మనకు 44% రిజర్వేషన్ కావాలన్న డిమాండ్తో ముందుకు వెళ్తున్నాము. సో ఆ రోజు ఫిబ్రవరి 22 భారీ బహిరంగ సభలో చాలా విషయాలు చర్చించుకోవడంతో పాటు మనకు బీసీ కులాలకు సంబంధించిన కార్యక్రమాలు, బీసీ కులాలకు సంబంధించిన కులదేవతలు
ఆరాధించడము పూజించడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీకృష్ణుడు మాదిగ కులానికి చెందిన జాంబవతి గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది కాబట్టి అది శ్రీకృష్ణుని స్ఫూర్తిగా మన రామచంద్ర యాదవ్ గారు అదే స్ఫూర్తితో ఆ రోజు శ్రీకృష్ణునికి జాంబవతికి కళ్యాణోత్సవం జరపాలని నిర్ణయించారు. ఆ రోజు ఈ కార్యక్రమం కూడా ఉంటుంది. దాంతోపాటు బీసీ మహనీయులని స్మరించుకుంటూ వాళ్ళకి నివాళులు అర్పించడం ఈ కార్యక్రమాలన్నీ ఉన్నాయి కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున బీసీ బిడ్డలు ఫ్యామిలీతో బస్సు దొరికితే బస్సు, బైక్, ట్రైన్, ఫ్లైట్, కార్ ఏది దొరికితే తీసుకొని భారీ ఎత్తున తరలి రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకు ఒకే ఒక దమ్మున్న నాయకుడు, దమ్మున్న పార్టీ ముందుకు వచ్చింది కాబట్టి దీన్ని మనము మిస్ అయితే నెక్స్ట్ 50-100 ఇయర్స్ వరకు ఇలాంటి నాయకుడు మనకు రాడు, దొరకడు. సో ఈ అవకాశాన్ని బహుజనులంతా, బీసీలంతా, మొత్తం విద్యార్థులు అందరూ, మహిళలు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని భారీ ఎత్తున తరలి వచ్చి ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు రామకృష్ణ గారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ సభను ఉద్దేశించేసి గౌరవనీయులు వడ్డేపల్లి రామకృష్ణ గారిని మాట్లాడవలసింది కోరుచున్నాం. సభకు నమస్కారం. సభకు నమస్కారం మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం. ప్రధానంగా శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీ సింహగర్జన అనే దాన్ని విజయవాడ గుంటూరు నేషనల్ హైవే తర్వాత నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్ ఒక పెద్ద ప్రాంగణంలో 3 లక్షల మందితోటి బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అంటే ప్రధానంగా మనము విశ్లేషణ చేసుకుంటే భారత స్వాతంత్రం నుంచి కానీ మనకి తెలంగాణ 2014 వచ్చిన తర్వాత నుంచి కానీ మనం సవివరంగా విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనలందరినీ బీసీలు అనంటే కేవలం ఒక బీసీలే కాదు, ఎస్సీ, ఎస్టీ, ఎంబీసీ, మైనార్టీస్ అందరూ కూడా బీసీల కిందకే వస్తారు. బీసీలు, ఓబీసీలు అంటే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సినటువంటి అవసరం అసలు ఎందుకు ఈ యొక్క ఉద్యమం మొదలైంది, ఈ యొక్క బీసీల యొక్క ఆక్రోశం దేనికి ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో, బీసీ గుండెల్లో రగులుతున్నది అని అంటే ఎస్సీ ఎస్టీస్ కి ఒక రక్షణ చట్టం, అట్రాసిటీస్ యాక్ట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఉంది. కానీ ఈ బీసీవై పార్టీ బీసీలకు కూడా ఒక రక్షణ చట్టం కోరుకుంటుంది. అది ఒక ప్రధానమైనటువంటి ఎజెండా. అదే రకంగా టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ధరణి పోర్టల్ అనే దాన్ని ఒకటి తీసుకొని వచ్చి పేదల రైతులే కాదు ప్రతి ఒక్క భూముల్ని, అంటే అవి బంచరాయి కావచ్చు, పోరంబు కావచ్చు, కారస్గాత కావచ్చు, లావణి పట్టాలు కావచ్చు, వక్ఫ్ భూములు కావచ్చు, దేవాలయ భూములు కావచ్చు, ముఖ్యంగా సీలింగ్ భూములు కావచ్చు, అదే రకంగా భూదాన భూములు కావచ్చు, మొత్తం కూడా లావణి పట్టాలతో సహా మొత్తం ప్రైవేట్ పరం చేసి 14 లక్షల ఎకరాలని దుర్మార్గంగా ఆ యొక్క భూముల్ని లూటీ చేయటం జరిగింది. తదనంతరం వీళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా బీసీలకి అందరికీ కూడా స్థలాలను కేటాయించి దాంట్లో ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తాము అని చెప్పి వాటిని చేయలేదు. సరే, ఇంకా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. అది ఫార్మా హబ్ అని అక్కడ ఏర్పాటు చేసి ఆ యొక్క రైతుల్ని మొత్తం కూడా అప్పుడు లావణి పట్టాలు ఇచ్చినటువంటి టెనెన్సీ భూములు, అదే రకంగా ఇనాం భూములు అన్నిటినీ కూడా బుల్డోజ్ చేసి వాళ్ళు మొత్తం కూడా ఈ యొక్క ప్రైవేటు ఎస్సీజెడ్ల ద్వారా రాజశేఖర్ రెడ్డి గారు మొదలుపెట్టారు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని. అదొక పెద్ద కుట్రలో భాగం. రంగారెడ్డి జిల్లా భూములు మొత్తము కూడా, అదే రకంగా రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల యొక్క భూములు మొత్తము కూడా పలహార పల్లెలు అధికార పార్టీకిగా తయారయ్యాయి. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడల్లా ఏదో ఒక స్కీమ్ కింద ఆ భూములన్నీ సేకరించటం,
వాటిని పలహారంగా సేవించటం, తినటమే సరిపోతుంది. మనం నేను తెలంగాణ మూవ్‌మెంట్‌లో నా యొక్క ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి మూవ్‌మెంట్‌లో పాల్గొంటే, వీళ్ళ యొక్క దుష్ట రాజకీయ చతురతల వల్ల ఇందులో ఇమడలేక బయటకొచ్చేసా. అంటే నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు ఆ టైంలో 2014లో. అదే రకంగా మీకు అందరికీ తెలుసు 50,000 జీవోలని 50,000 నల్ల జీవోల్ని తయారు చేసి మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఈ కేసీఆర్ యొక్క కుటుంబానికి మొత్తానికి కూడా నల్ల జీవోలతోటి ఇప్పటికీ కూడా ఆ యొక్క గెజెట్ పబ్లికేషన్స్ ప్రభుత్వం తీసుకొని రాలేకపోయింది. ఆ? అదే రకంగా టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ వచ్చింది. నిధులు, నియామకాలు అదే రకంగా అనే నినాదంతోటి ప్రధానంగా 1,200 మంది అమరవీరులు అయిన తర్వాత మనం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగాం. తదుపరి వచ్చినటువంటి ఈ యొక్క ప్రభుత్వం మన యొక్క ఆశలన్నిటి మీద కూడా నీళ్లు చల్లింది. దాన్ని వ్యతిరేకతగా తీసుకొని మనం రేవంత్ ప్రభుత్వాన్ని మనం ఈ యొక్క మళ్ళా అధికారంలోకి తీసుకొని వచ్చిన వాళ్ళల్లో మీరు అంటే మీడియా అండ్ నిరుద్యోగులు, యువకులు, మహిళలు, రైతులు ప్రధాన పాత్ర పోషించారు. అదేదో మనం పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన ఆశలు కళ్ళలు కావటమే కాకుండా జాబ్ క్యాలెండర్ని కూడా సక్రమమైనటువంటి విధంలో ప్రామిస్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ని ఇవ్వలేదు. 42% ఇస్తానని చెప్పి మభ్యపెట్టి రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పాడు. అందుకని రాహుల్ గాంధీ పద్ధతి ప్రకారమే మేము 42% మేము ఇస్తున్నాము అని చెప్తూ కూడా దానిని అమలు చేయటంలో తూతూ మంత్రంగా జీవో నెంబర్ 9 తీసుకొని వచ్చి తర్వాత ఈ యొక్క బాల్ని కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకి, రాష్ట్రపతికి, అదే రకంగా పార్లమెంట్కి చేయటం జరిగింది. వస్తుంది, అది కూడా వస్తుంది. తదనంతరము ప్రతి సందర్భంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంని బీసీలకి న్యాయం చేస్తుంది అనేది మనము విశ్వసించలేము. ఎందుకు విశ్వసించలేము అనంటే 1947 నుంచి మనం చూసుకున్నట్లయితే అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకి వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం. పాపం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి యొక్క కృషితోటి ఎస్సీ ఎస్టీస్కి రిజర్వేషన్స్ వచ్చినాయి. కానీ బీసీలకి అప్పుడు రిజర్వేషన్స్కి మోకాలు అడ్డుపెట్టడం జరిగింది. కాబట్టి ఈ క్రమంలో చదువుకున్నటువంటి 1990 నుంచి 1980 తర్వాత విద్యార్హతలు ఎక్కువగా పెరిగి చదువుకున్నటువంటి యువత ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళు ఉన్నత వర్గాల వాళ్ళు ఈ రకంగా ధనవంతులుగా బిలియనర్స్గా మారుతున్నారు. మనం ఎందుకు మారట్లేదు అనే ఒక ఫైర్ వీళ్ళల్లో వచ్చి అసలు ఎందుకు జరుగుతున్నది ఇది అనేది మేధోమథనం చేసి దీని అంతటికీ కారణం మనకు ఆర్థిక అసమానతలకి కారణం కేవలం మనకి రిజర్వేషన్స్ లేకపోవటమే అనే దాన్ని ఆ గుండెల్లో ఒక ఫైర్ లాగా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చేయటం జరిగింది. సో ఈ ఫైర్ని మీరు ఏ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ ఫైర్ని మన ఊర్లలో ఏదన్నా ఒక మంట జరిగితే ఇంత మట్టి పోస్తే ఆగుద్ది, లేదా ఒక నీళ్లు చల్లితే ఆగుతుంది. కానీ బీసీల గుండెల్లో రగులుతున్నటువంటి ఫైర్ని ఈ ప్రపంచంలో మా యొక్క హక్కులు సాధించుకునే దాకా ఎవ్వరూ కూడా ఆపలేరు. ఇలాంటి రేవంత్ రెడ్డిలు 100 మంది వచ్చినా, ఇలాంటి కేసీఆర్లు వచ్చినా, లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎంతటి మగాడు వచ్చినా మా గుండెళ్లలో రగిలేటటువంటి అగ్ని జ్వాలని బీసీ రిజర్వేషన్లు వచ్చేదాకా మేము కట్టుబడి ఉంటాం. మేము ఆ యొక్క రిజర్వేషన్స్ సాధించుకుంటాం. ఈ సందర్భంలో బోడే రామచంద్ర యాదవ్ బలమైనటువంటి ఒక శక్తిగా ఎదుగుతున్నారు. ఇక్కడ కూడా పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్లో కనీసం 44 సీట్లకి ఇక్కడ బీఫామ్స్ కూడా ఇవ్వటం జరిగింది.
అదే రకంగా ఆంధ్రాలో కూడా వారు అభ్యర్థులని నిలపడం జరిగింది. ఈసారి తెలంగాణలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తోటి ఇక్కడ పిఎసి కమిటీని, పొలిటికల్ అఫైర్స్ కమిటీ అనేది పెట్టడం జరిగింది. ఈ పొలిటికల్ అఫైర్స్ యొక్క కమిటీ ఈ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్, నెంబర్ 1 బీసీ రక్షణ చట్టం తీసుకొని రావాలి. బీసీవై పార్టీ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్. నెంబర్ 2 రాజధాని అని అమరావతిలో 1000 ఎకరాలు సేకరిస్తున్నారు. బడాబాబులకి 99 పైసలు లేదా 99 రూపాయలకి ఎకరం అమ్మేస్తున్నారు. ఇది ఎంత అన్యాయం చెప్పండి. పేదల కడుపు కొట్టి భూసేకరణ బూచీ చూపెట్టి వాళ్ళంతటా వాళ్ళే సరెండర్ అయ్యి భూములు తీసుకొని ఆ రైతులని మోసం చేసి బడా బడా ఇతర దేశాల కంపెనీలకి పెట్టేస్తున్నారు. అంటే మన యొక్క బీసీ పారిశ్రామికవేత్తలు మన దేశంలో లేరా? తెలంగాణలో లేరా? అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో లేరా? అంటే ఈ యొక్క కార్పొరేట్ కుట్రలకి బలి చేయటానికి, బీసీ వాళ్ళని అణగదీయటానికి, బీసీ వాదాన్ని అణగదీయటానికి చేసేటటువంటి ప్రయత్నం మొత్తం కూడా గుర్తించటం జరిగింది. అంటే ఎట్టి పరిస్థితిలో కూడా రేవంత్ రెడ్డి చేసేటటువంటి కుట్ర రేవంత్ రెడ్డి చేసిండు. మీ అందరికీ తెలుసు, మాధవరెడ్డి మొన్న ఆయన ఇది సుప్రీంకోర్టుకి పోయినటువంటి మాధవరెడ్డికి ఇవాళ బీఫామ్ ఇచ్చిండ్రు మున్సిపల్ ఎలక్షన్లో. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకి బద్ద వ్యతిరేకి. ఆయన ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా కూడా, ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చినా కూడా ఇవాళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ, ఉద్యోగులు కానీ, లేదా యువత కానీ, ఈవెన్ మీ మీడియా మిత్రులు కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నేను ఈ యొక్క సభావేదికగా అందరికీ కూడా మనవి చేసేది ఏంటంటే, మా యొక్క అంటే బోడె రామచంద్ర యాదవ్ గారు పెట్టినటువంటి బహిరంగ సభకి తెలంగాణ ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మా యొక్క ప్రధాన డిమాండ్లు అయినటువంటి అక్కడ బీసీలకి ఇండస్ట్రియల్ మరియు అదే రకంగా వాళ్ళ యొక్క భవనాలు ఏర్పాటు చేయడానికి 1000 ఎకరాలు డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా మానసికంగా మరియు వేరే పద్ధతిలో శ్రీకృష్ణుడు మరియు జాంబవతుల వివాహాన్ని కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది ఆ ప్రాంగణంలో. మీ అందరికీ కొత్తగా అనిపించవచ్చు, శ్రీకృష్ణ జాంబవి వివాహము ఏంటి అని. శ్రీకృష్ణుడి జాంబవ వివాహము అనంటే శ్రీకృష్ణుడు ఒక యాదవ బిడ్డ, జాంబవతి ఒక ఎస్సీ బిడ్డ. అంటే మత సామరస్యానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మనం సృష్టించడానికి, అదే రకంగా వివిధ కులదేవతల యొక్క ఆరాధనోత్సవాలు జరుపుకోవడానికి ఆ యొక్క వేదిక ప్రధానమవుతుంది. ఒక్క విషయాన్ని మీకు స్పష్టం చేస్తున్నా, రామచంద్ర యాదవ్ గారు చాలా సీరియస్ పర్సన్. ఏదైనా ఒక కార్యక్రమం కానీ తీసుకున్నట్లయితే, ఏదైనా ఒకటి ఎజెండా తీసుకున్నట్లయితే మడమ తిప్పని యోధుడు. కాబట్టి మేము కూడా వారి యొక్క సీరియస్నెస్, వాళ్ళ యొక్క నిష్ఠ మరియు గరిష్టలో మేము గుర్తించి ఇందులో ఒక పిఎసి కమిటీగా చేరటం జరిగింది. ప్రధానమైనటువంటి కమిటీ అంటే రాష్ట్ర కమిటీని ఏర్పాటు త్వరలో చేయటం జరుగుతుంది. అది మీకు తెలవకుండా జరగదు. అదే రకంగా బీసీ ఇటు అదే రకంగా ఇండిపెండెన్స్ తర్వాత బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అది ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ, ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ, అదే రకంగా ఎంబీసీల డిపార్ట్మెంట్ కానీ, మీ అందరికీ తెలుసు నిధులు ఎన్ని ఇచ్చారు. ఇవాళ వాళ్ళకి అలాట్మెంట్ చేసినటువంటి ఆ యొక్క కార్పొరేషన్స్ చైర్మన్స్ కి అలాట్మెంట్ చేసిన వాటికి డీజిల్ ఇచ్చే పరిస్థితిలో కూడా లేరు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని నిలుపుకోవటానికి, బీసీల యొక్క అదే రకంగా నిరుద్యోగుల యొక్క హక్కులు నెరవేర్చుకోవటానికి, అదే రకంగా వీళ్ళ యొక్క యువకులు, మహిళలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ వాళ్ళందరి కూడా వాళ్ళ యొక్క హక్కుల్ని రాజ్యాంగంతో సాధ్యమవుతుంది అనే విధంగా
నెరవేర్చడానికి చేస్తున్నాం. ఇకపోతే తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ఉద్యమకారులు మాకు ఎఫ్సీలు అంటే అది రెడ్డి కానివ్వండి, కమ్మ కానివ్వండి, వెలమ కాని, బ్రాహ్మణ కానివ్వండి, మనం ఒక సమాజంలో పెరుగుతున్నాం. మా విజన్ చెప్తున్నాను, మనం ఒక సమాజంలో పెరుగుతున్నాం. పొద్దున లేస్తే అక్క, బావ, అన్న, వదిన అన్నట్లు కూడా మేము ఉంటాం. అంటే మా మధ్య ఒక సహృద్భావన ఉండటమే కాకుండా మాకు అంటే నీ ఇంటి పక్కన నా ఇల్లు ఒక ఎస్సీ ఇల్లు, ఒక బీసీ ఇల్లు, ఒక ఓసీ ఇంటి పక్కన ఉన్నట్లయితే నువ్వు ఒక చెట్టుని నాటితే అది ఒక పూల చెట్టు అయి ఉంటే దాని యొక్క పరిమళం నీ ఒక్కడికే పరిమితం కాదు, అది పక్కన ఉన్న వాళ్ళకి కూడా పరిమితం. ఈ సందర్భంగా ఓసీలకి ఒకటే విన్నపం చేస్తున్నాను. సమాజంలో మనం అందరం కూడా కలిసిమెలిసి బ్రతకాల్సినటువంటి వాళ్ళం. రేపు పొద్దున ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నదమ్ముల్లాగా ఉండాల్సిన వాళ్ళం. కాబట్టి మనందరము కూడా మాకు కూడా ఒక అవకాశం ఇవ్వటానికి ఒక సహకారం చేయవలసిందిగా అర్థించట్లేదు, నేను డిమాండ్ చేస్తున్నాను. అదే రకంగా భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఏ నేషనల్ పార్టీ అయినా సరే, ఏ ప్రాంతీయ పార్టీ అయినా సరే, వాళ్ళు మా యొక్క డిమాండ్ని అంగీకరించ తప్పదు. భవిష్యత్తులో జరిగేది ఇదే, రాసి పెట్టుకోవని ఈ యొక్క ప్రభుత్వాలన్నిటికీ కూడా చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరియు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కార్యక్రమానికి లక్షలాదిగా మరి 2 తెలుగు రాష్ట్రాల నుంచి తరలి రావాలని మరి బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారి పిలుపు మేరకు తెలంగాణ బీసీవై పార్టీ పిఎస్సి మెంబర్స్ ఇవాళ మరి జాతీయ బీసీ మహాగర్జనను విజయవంతం చేయాలని పిలుపునియాలనే నెపంతో ఇవాళ ఈ పత్రికా విలేకరుల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. మరి దీనికి తెలంగాణ 33 జిల్లాల నుంచి మా పిఎస్సి పొలిటికల్ అఫైర్స్ కమిటీ బాధ్యత తీసుకొని తెలంగాణ 33 జిల్లాల నుంచి వేలాదిగా మరి పూలే అంబేద్కర్, అదేవిధంగా మండల్ స్ఫూర్తి ప్రాంగణానికి అమరావతిలో నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్ ఎదురుగా ఉన్న మరి ప్రాంగణంలో లక్షలాది మందితోటి మరి ఈ నెల 22 ఆదివారం రోజు పెద్ద ఎత్తున జాతీయ బీసీ మహాగర్జన జరుగుతున్నది. కాబట్టి మరి బీసీలోని అన్ని కులాల బీసీ క్యాస్ట్ అన్ని కులాల వారు బీసీ కులాలకు చెందిన అందరూ, అదేవిధంగా అన్ని పార్టీలలో ఉన్న బీసీ సభ్యులందరూ కూడా ఇవాళ కులాలకు అతీతంగా, అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఇవాళ మనం బీసీలందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. మరి దీన్ని విజయవంతం చేసి మరి బీసీల కోసం, బీసీ హక్కుల కోసం మరి ఎదురొడ్డి నిలబడుతున్న మరి సూర్యునిలాగా మరి బోడే రామచంద్ర యాదవ్ గారు జాతీయ అధ్యక్షుడు మరి ముందుండి పోరాటం చేస్తున్నాడు. ఎన్నో పోరాటాలు మరి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎవరికి ఆపద వచ్చినా, ఎవరి మీద దాడి జరిగినా, బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ ఇబ్బంది జరిగినా మరి రామచంద్ర యాదవ్ గారు ముందుండి వారికి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తున్నాడు. మరి అటువంటి గొప్ప వ్యక్తిని మనం కాపాడుకోవాలి. మరి బీసీ కులాలకు అభివృద్ధి చెందాలంటే మరి
బోడే రామచంద్ర యాదవ్ గారు తలపెట్టిన మరి జాతీయ బీసీ మహాగర్జన అమరావతిలో జరిగే బీసీ మహాగర్జనను మరి లక్షలాది మందితోటి మరి విజయవంతం చేయాలి. దీనికి మేము ఈ బీసీ కులాలకు ఖచ్చితంగా మరి అమరావతిలో 1000 ఎకరాల స్థలంలో అన్ని బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించాలి. అదేవిధంగా మరి విద్యా ఉద్యోగాల్లో, అదేవిధంగా మిగతా రాజకీయంగా 44% రిజర్వేషన్ మరి బీసీలకు మరి అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలి. అదేవిధంగా మరి బీసీలపై దాడులు జరుగుతున్నాయి, చంపేస్తున్నారు, సాంఘిక బహిష్కరణ చేస్తున్నారు బీసీలను. కాబట్టి బీసీలకు మరి అట్రాసిటీ కేసులు లాంటివి ఉండాలనేది మరి జాతీయ అధ్యక్షుడి అభిమతం. కాబట్టి బీసీలకు మరి ఆ విధమైన హక్కు కల్పించాలనే ఉద్దేశంతో, అదేవిధంగా రాజకీయంగా, సాంఘికంగా మరి వెనుకబడిన బీసీలకు 2 రాష్ట్రాల్లో మన జనాభా ప్రాతిపదికన మరి అన్ని పార్టీలు మరి జనాభా ప్రాతిపదికన మరి టికెట్స్ కేటాయించాలి. అదేవిధంగా రాజకీయ ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో మరి అక్కడ మరి పూలే అంబేద్కర్ మరి మండల్ స్ఫూర్తి ప్రాంగణంలో పెద్ద ఎత్తున బీసీ కులాల వారి యొక్క కుల దేవతల మరి పూజా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున మరి తలబెట్టిండు మన జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు. కాబట్టి బీసీల హక్కుల కోసం మరి ఉదయిస్తున్న సూర్యుడు బోడే రామచంద్ర యాదవ్, ఆయన నాయకత్వంలో మరి తెలంగాణలో కూడా మరి బీసీవై పార్టీని నలుమూలల మరి రూట్ లెవెల్లో మరి విలేజ్ స్థాయి నుంచి మరి స్టేట్ అంతా కూడా 33 జిల్లాల్లో మరి బీసీవై పార్టీని మరి పెద్ద ఎత్తున తయారు చేయడానికి ఈ పిఎస్సి సభ్యులను నియమించడం జరిగింది. మరి ఆ రోజు జరిగే కార్యక్రమాన్ని ఈ నెల 22 ఆదివారం రోజు 2 గంటల నుండి మరి నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్ మన పూలే అంబేద్కర్ మరి మండల్ స్ఫూర్తి వారి ప్రాంగణంలో మరి అమరావతిలో పెద్ద ఎత్తున జరిగే ఈ కార్యక్రమాన్ని మరి దిగ్విజయం చేయాలని కోరుతూ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి మా పిఎస్సి సభ్యులు మన ఆగమయ్య గారు కూడా మాట్లాడతారు. లేకపోతే మన థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నాగమయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రేపు బహిరంగ సభ అమరావతిలో జరగబోయే బహిరంగ సభకి తెలంగాణలో 32 జిల్లాల నుంచి 33 జిల్లాల నుంచి భారీగా లక్షలాది వేదిగా జనాలను ఇక్కడి నుంచి ఆ మీటింగ్కి వెళ్తున్నారు. కాబట్టి ఈరోజు బీసీలను అందరూ తొక్కడం వల్లనే ఇవాళ బోడే రామచంద్ర యాదవ్ గారు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో చూసిన తర్వాత తెలంగాణలో ఏమి జరగబోతుంది అనేది 23న తెలంగాణలో బీసీ నాయకులు, బీసీ ముసుగులో ఉన్న దొంగలు అందరూ దింకపోతారని నేను కూడా అనుకుంటున్నా. ఇదే రేవంత్ రెడ్డి గారు, కవితమ్మను, ఇదే మల్లన్నను
ముసుగులో ఉంచి దుప్పటి కట్టినట్టు నువ్వు వాడు నేను పాడతా అనే పాటల బీసీలో అందులో తీసుకొని పోవడం జరిగింది. దానికి మా బీసీవై పార్టీ బోడే రామచంద్రన్న ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో పోయి వాళ్ళకి బీసీ నాయకులు కుర్మా గుల్లా బీసీ నాయకులు అందరూ కొన్ని పాపం వాళ్ళను పైకి రానియకుండా ఇలాంటి నాయకులు కొత్తడం జరుగుతుంది. ఈరోజు మల్లన్న ఆయన తిడతాడు ఈయన తిడతాడు, కానీ వాళ్ళంతా ఒకటే. కానీ రేపు 22న జరిగిన సభకి మళ్ళీ తెలంగాణలో అలాంటి సభ భారీ ఎత్తున పెట్టి అందరినీ అసలు అబ్బా ఇంత పార్టీ ఎక్కడ పుట్టింది అనే స్థాయిలో మనము ఇక్కడ మీటింగ్ పెట్టబడి తలుచుకుంటున్నాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మా అందరికీ నమస్కారం. ఇప్పుడు మరి పెద్ద ఎత్తున ఈ నెల 22వ తారీఖు ఆదివారం 2 గంటల నుంచి మరి అమరావతిలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా మరి పూలే అంబేద్కర్ మండల్ స్ఫూర్తి ప్రాంగణంలో పెద్ద ఎత్తున జరిగే ఈ సభకు ఆ లక్షలాదిగా తరలి రావాలని కోరుతూ మా పిఎస్సి సభ్యుడు మా చిలకల శ్రీనివాస్ యాదవ్ అన్నను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.